సార్ నమస్తే సార్. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు పక్క రాష్ట్రాల్లో ఇలా వచ్చి అలా సీఎంలు అవుతున్నారు ఫ్లెక్సీలు పెట్టుకొని, నేను మాత్రం 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో దానికి చాలా మంది ఏమంటున్నారంటే కళ్యాణ్ గారికి విజయ్ గారి పైన అసూయ పుట్టింది అని చెప్పేసి ఒక కొత్త తీసుకొచ్చారు. మీరు దానికి సపోర్ట్ చేస్తారా? విజయ్ మీద అసూయ అనేది ఏం పుట్టదు ఆయనకి. అంటే అక్కడ రాజకీయం, అక్కడ ప్రజలు, ఇక్కడ రాజకీయాలు, ఇక్కడ ప్రజలు వేరే. అక్కడ ఏంటంటే 70 ఏళ్ల నుంచి 2 డిఎంకే అన్నా డిఎంకే రాజ్యం వెళ్తున్నాయి. వాటి మధ్యలో ఒక సూపర్ స్టార్ హీరో కాబట్టి వచ్చాడు, అనేకమైన హామీలు ఇచ్చాడు. ఆ విధంగా ప్రజలు ఓట్లు వేయటం జరిగింది. అతను కూడా కటాకటామని వచ్చాడు. ఇక్కడ ఏంటంటే మన రాష్ట్రంలో నిజాయితీ పరుని నమ్మరు. అర్థమైందా? మన రాష్ట్రంలో కూడా 2 పార్టీలు ఉన్నాయి మెయిన్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంటే ఒకప్పుడు కాంగ్రెస్, అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అయ్యింది, టీడీపీ. ఇవి బలమైన పార్టీలు. వీటి మధ్యలో ఇంకో పార్టీ రావాలంటే చాలా కష్టం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే లేనిపోయిన అబద్ధాలు, లేనిపోయిన ఫ్రాడ్స్. ఆయన ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏవేవో వాగ్దానాలు చేశారు, కానీ అట్లాంటి వాగ్దానాలు ఆయన చేయలే. మీకు తెలుసు ఆయన రాజకీయం చూసుకుంటే అసూయ, ఈర్ష ఇట్లాంటివి ఏముండవు. అట్లాంటి వాడు అయితే ఫస్ట్ లో చంద్రబాబు నాయుడు టీడీపీ తరఫున వైఎస్ఆర్ జగన్ పోటీ చేసినప్పుడు టీడీపీకి సపోర్ట్ చేశాడు ఆయన. అంతేగాని రాగానే నేను సీఎం అయిపోవాలని పోటీ చేయలే. అంటే ఎంత ఓపిక ఉంది ఆయనకి. అట్లా ఆయనకి ఇచ్చాడు. ఆ రోజుల్లో ఆయన గెలిచాడు. సార్ ఇప్పుడు ఎలాంటి అసూయ లేకపోతే ఎందుకు విజయ్ గారు ఇట్లా వచ్చి అట్లా సీఎం అయిపోయాడు, ఫ్లెక్సీలు పెట్టుకొని సీఎం అంటే ఆ మాటలు ఎందుకు అనాలి అని కూడా అంటున్నారు. ఎందుకంటే మొన్న మధ్యన ట్రోలింగ్స్ జరిగినాయి కాబట్టి దానికి ఒక ఆన్సర్ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఆయన చెప్పాడే తప్ప వేరే ఆయన మీద అసూయ కాదు. ఎందుకంటే విజయ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని. చాలా సార్లు ఆయన చెప్పుకున్నాడు, ఈయన నేను అభిమాని అని. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంలో అట్లాంటి ఈర్ష, ద్వేషం, అసూయ అనే ఉండదు. అదే మీకు అందుకే చెప్పా, ఇప్పుడు ఫస్ట్ లో సీఎం అయిపోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోయే ప్లాన్ చేసుకోవచ్చు. ఆయన సీఎంఏ అయిపోవాలనే ఉద్దేశంతో రాజకీయాలు రాలా. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పుడు కూడా ప్రజాసేవ చేసేవాడు. అలాగే ప్రజాసేవ చేయడానికి ఏంటంటే ఆయన సంపాదన చాలదు. రాజకీయం ఏంటంటే ఆదాయాలు ఉంటాయి, ఫండ్స్ ఉంటాయి. అవి వస్తే వాటి ద్వారా ఇంకెక్కువ మందికి సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆయన రాజకీయాలకు వచ్చాడు. సీఎం అనేది ఆల్టర్నేట్. ఆయన పదవి అనేది ఇప్పుడు సంపాదన ఉంటుంది కాబట్టి ప్రజాసేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆయన వచ్చాడు. అది సార్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్యలు చాలా ఉన్నాయి. రైతుల గురించి కావచ్చు, లేకపోతే సాధారణంగా చాలా సమస్యలు ఉన్నాయి. బట్ వీటన్నిటి గురించి కూడా ఎవ్వరు ప్రశ్నించకుండా, ఎక్కడ ప్రస్తావన తీసుకురాకుండా ఈయన ఎక్కడికి వెళ్ళారు, ఏం మాట్లాడారు, ఏం చేస్తున్నారు, దీని గురించి పదే పదే ఎందుకు టార్గెట్ చేస్తారు అనుకోవచ్చు. ఎందుకంటే ఈయనకి ఫ్యాక్ట్ ఏంటంటే ఈయన ఒక రెవల్యూషన్. ఎందుకంటే ఎవడన్నా ఒక అలా రెచ్చగొడితే రెచ్చిపోతాడు. ఆయన అనవసరమైన విషయాల్లో రెచ్చిపోడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఆ మధ్యన ఆరోగ్యం పోవాలి, ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో బాగోపోయినా సరే ట్రోలింగ్స్ చేశారు, ఏవేవో చేశారు. అర్థమైందా? ఇప్పుడు టీడీపీ జనసేన ఇడిపోవాలి. అర్థమైంది? ఇడిపోవాలంటే ఏం చేయాలి? పవన్ ని టార్గెట్ చేయాలి. పవన్ టార్గెట్ చేస్తే అలాగే పవన్ కి ఉన్న బ్యాక్గ్రౌండ్, కమ్యూనిటీ వాళ్ళు అవి ఇవి చాలా చాలా చేస్తున్నారు. అవన్నీ తెలుసు, కమ్యూనిటీకి తెలుసు. కమ్యూనిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. జన సైనికులు కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇవన్నీ పట్టించుకోరు. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఏం చేసినా పట్టించుకోరు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ వాడెవడ అమ్మాయిని ఏదో చేశాడని చెప్తే వాళ్ళ వీపు జనసేన పార్టీ తరఫున ప్రభుత్వ వీపుగా రాజీనామా చేశాడు. వాడెవడో బాలరాజు గారు సరిగ్గా వర్క్ చేయట్లేదని పోలవరం అతని మీద కూడా పనిష్మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇట్లా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సహజంగా వేరే పార్టీలో అయితే ఆడ ఏం చేయని, ఏది చేయని నడిచిపోతాయి. ఇక్కడ ఏంటంటే ఇమీడియట్లీ శిక్షలు ఉంటాయి అన్నమాట. ఎవడో తప్పు చేసినా వాడిని శిక్షించడం పవన్ కళ్యాణ్ గారికి ఒప్పుకోడు. తప్పు చేస్తే ఒప్పుకోడు. ఎందుకంటే మనం ప్రజాసేవ చేయడానికి ప్రజల్లోకి వచ్చాం, ప్రజాసేవ చేయండి. అంతేకాని ప్రజల నుంచి వచ్చే ధనాన్ని దోసుకోవటానికి కాదు. పోలవరం బాలరాజుకి దాదాపు 1,47 అదే 147 కోట్ల రూపాయల చిల్లర ఎంతో పోలవరం డెవలప్మెంట్ ఇచ్చారు. కానీ ఏమో వాటి లెక్కలు లేవు, పాడలేవు. అతను వర్కులు చేస్తున్నట్టు కూడా కనపడతలేదు. ఆయనకి టైం తీసుకున్నారు, ఆయన రమ్మని చెప్పాడు. సరే, ఇక అతనికి కూడా ఏంటంటే ఉంటది, ఆయన జాగ్రత్త పడతాడు. వర్కులు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి అంటున్నారు కాబట్టి. ఇంకోటి చూడండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఇప్పుడు గోదావరి పుష్కరాల గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నాడు. ఒక డిప్యూటీ సీఎం రేంజ్ లో ఉన్నవాడు ఎమ్మెల్యే రేంజ్ వాడు కూడా ఎండల్లో బయటకు వెళ్ళడం. అంతెందుకు మనం వస్తున్నామా, సాయంత్రం 4-5 గంటల తర్వాత కానీ మనం బయటికి రావట్లా. అట్లాంటి వాడు అక్కడ ఉండి గోదావరి పుష్కర ఘాట్ల కోసం
కలుషిత నీరు వస్తుంది, అది దాన్ని డైవర్ట్ చేయండి, దాన్ని డైవర్ట్ చేయండి. అలాగే గుర్రపు టెక్కులు అవి లేకుండా చూసుకోండి. ఒకవేళ ప్రాణాలు పోతాయి, ఈ ముందు వాడు పుష్కర పుణ్యమేమో కానీ ప్రాణాలకు ప్రమాదం వస్తుందని చెప్పి కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. దగ్గరుండి ఎలా చూస్తున్నాడు ఆయన? ఒకటి తెలుసుకోవాలి మనం, పరిపాలనా విధానాన్ని. వారి కలెక్టర్లకు వార్నింగ్ ఇస్తున్నాడు, అక్కడ మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి ఇట్లా ఇట్లా చేసుకునే వర్కులు అని చెప్పేసి. ఇంకోటి, సిమెంట్ ఘాట్లు కట్టేటప్పుడు కానీ సిమెంట్ కల్తీలు ఇట్లాంటి వ్యవహారాలు చేయకండి. కరెక్ట్ గా అది కొన్నాళ్ళు మనం ఏదైనా పని చేసామంటే స్థిరస్థాయిగా ఉండిపోయేలాగా ప్లాన్ చేయండి అని చెప్పుకుంటూ వస్తున్నాడు వాళ్ళకు కూడా.